ఓం స్వామి శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి ఎరిమేల్ నుంచి పంబా నది చేరే దారి మార్గము ప్లస్ పంబా నది తీరము మొత్తం వీడియో తీశాను. తర్వాత వచ్చే వీడియో శబరిమల వీడియో పెడతాను. ఎరిమేల్ వీడియో ఒకటి బాగానే చూస్తున్నారు, ఇంకా బాగా చూడాలి, ఎంతో కష్టపడి తీయడం జరిగింది. తర్వాత వచ్చి ఇప్పుడు ఈ పంబా నది వీడియో, నెక్స్ట్ వచ్చి శబరిమల వీడియో. ఈ శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఈ ఒకే వీడియో పెట్టాలి, కానీ ఎక్కువ ఉంది వీడియో, అందుకని డిలీట్ చేయలేక ప్లస్ అంత వీడియో పెడితే చూస్తారో లేదో అనే ఇదితో 3 పార్ట్లుగా పెట్టాను. ఒకటి వచ్చి ఎరిమేల్ వీడియో, ఒకటి వచ్చి పంబ, ఒకటి వచ్చి శబరిమల. ఇంక వీడియోలోకి వస్తే అద్భుతమైన ఎంతో అందమైన కేరళని ఈ శబరిమలకి పోయినప్పుడే చూడగలము. లేదు కేరళ టూర్ అదే పనిగా ఎవరు పోలేము, ఏదో పరిస్థితులు బాగున్నోళ్ళు ఎంత లాంగ్ పోతారు. మాకు శబరిమలకి అంటే కేరళకి దాదాపు 1000-1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా టూర్కి పోతే తప్పితే కేరళ అయితే ఎవరు చూడలేము. అలాంటిది మాకు మాల తరచూ ప్రతి సంవత్సరం వేసుకునే ఆనవాయితీ ఉంటుంది. ఏదన్నా మంచి చెడులు జరిగినప్పుడు తప్పితే, ఎప్పుడన్నా చెడు ఏదన్నా జరిగినప్పుడు తప్పితే మేము ప్రతి సంవత్సరం అయితే శబరిమలకి వీలైనంత పరిస్థితుల్లో పోతాము. నేను 10 సార్లు మాల వేసుకున్నాను, ఇది 10వ సారి. మా ఊర్లో అయితే సంవత్సరం బిడ్డ నుంచి కూడా మాలేపిస్తారు. మాకు అయ్యప్ప స్వామి అనేది ఆరాధ్య దైవము. మాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టము, అందుకని ఎక్కువ శబరిమల అయిపోతాము. పోయినప్పుడు ఈ కేరళ అందాలు చాలా ఇష్టము. ఆ వాతావరణమే ఎప్పుడైతే కొట్టాయంలో దిగి ఎరిమేల్ నుంచి పంబ నుంచి శబరిమల ఈ వెళ్ళే ఈ 1-2 రోజుల జర్నీ మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. మన సమస్యలు ఎన్నున్నా అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ ప్రతి సంవత్సరం మాలేసుకొని వెళ్ళినప్పటికీ ఆ వాతావరణం అవన్నీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ఎరిమేల్ నుంచి పంబకు వెళ్ళే దారిలో ఎక్కడ కనపడినా పంబా నది తీరమే. వాటర్ అయితే బాగున్నాయి, పంబా నదిలో కూడా మీడియంగా ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది పంబలో. అక్కడ తల ముంచి మనం స్నానం చేసి లేస్తే అది మాటల్లో చెప్పలేని ఫీలింగు. పోతే ముందు వీడియోలో చెప్పిన విధంగానే కేరళలో జనం ఎక్కువ, ఒక్కొక్క ఇంటి ఆవరణం 10 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు 10 ఎకరాలు, ఎటు చూసినా కొండ అడవి కాదు, అది జనం నివాసం ఉండే మొత్తం ఊరు లాంటిదే. ఎటు చూసినా కూడా పెంకుటిళ్లతో 5-10 ఎకరాల్లో రబ్బర్ తోటలు కావచ్చు, పామాయిల్ తోటలు కావచ్చు, మిరియాలు, పైనాపిల్, ఎక్కడే కానీ ఒక్క జానడ నేలను కూడా ఖాళీగా వదలకుండా వాళ్ళు పండించే విధంగా ఎవరు పండించరు. అరటి చెట్లు ఎక్కడ గ్యాప్ ఉన్ని కూడా ఉన్నీకుండా అంత అద్భుతంగా పచ్చని ధనంతో ఆ కేరళ ఉంటుంది. ఆ కేరళ అంటే మనం పోయే శబరిమల అద్భుతంగా ఉంటుంది. మిగిలిన కేరళ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ చూసి ఇది కూడా కేరళనే కాబట్టి కేరళ అంతా ఇట్టే ఉంటుందని ఆశ. ఇంకా మంచి ప్లేస్లు కూడా ఉన్నాయి, మనం యూట్యూబ్లో తరచూ చూస్తుంటాము. ఆ మున్నారు, రకరకాల ప్లేస్లు, బోటింగ్లు రకరకాలుగా ఉంటాయి. మనకు తెలిసి ఈ శబరిమల 10 సంవత్సరాలుగా కంటిన్యూగా అయితే పోతున్నాము. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మన ఛానల్ ద్వారా ఈ వీడియో పెట్టాలని కష్టపడి చేస్తున్నాను. అందరి ఛానల్లో వస్తాయి, మన ఛానల్లో కూడా ఈ విధంగా శబరిమల వీడియోలు రావాలని ఈసారి కూడా నేను మాలేసుకోమైనప్పుడు ఇప్పుడైతే ఎప్పుడు ఫోటోలు తీస్తుంటాము. ఈసారి గుర్తుగా ఒక ఫోటో కూడా తీసుకోకుండా మొత్తం వీడియోలే. ఎవరన్నా మా ఇంట్లో అడిగినా కూడా యూట్యూబ్లో చూడండి అని చెప్తున్నాను. యూట్యూబ్ అనేది ఒక ఎమోషన్ అయిపోయింది నాకు. ఇకపోతే ఈ ప్లేస్ వచ్చి నీలక్కలు, ఇది పార్కింగ్ ప్లేసు. ఈ నీలక్కల కాడ ఇక్కడ ఎటు చూసిన కార్లే, వందల వేల కార్లు, వందల వేల బస్సులు, ఎటు చూసినా కూడా. నీలక్కల్ నుంచి పంబ వచ్చేసింది. పంబ వచ్చి ఇది బస్టాండ్ నుంచి ఇంక గుడికి దగ్గరగా వెళ్తున్నాము. ఈ బస్టాండ్ నుంచి గుడి దగ్గరికి దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా వెహికల్ తీసుకోకపోతే ట్రైన్లో వెళ్ళిన వాళ్ళు అయితే ఖచ్చితంగా 7 వరకు నడిచి వచ్చి ఇక్కడైతే చెంగనూరుకి కొట్టాయంకి బస్సులు ఎక్కాల్సింది వస్తుంది. వస్తున్నారు చూడండి స్వాములు, అదైతే చాలా కష్టము. ఈ పంబ నుంచి శబరిమలకి ఇరుముడు ఎత్తుకొని కష్టం మీద ఎక్కుతారు. ఎక్కి దర్శనం చేసుకొని మళ్ళా ప్రసాదాలు అవి తీసుకొని పైనుంచి
కిందకి దిగొచ్చి మళ్ళా 2 కిలోమీటర్లు నడచాలి. ఇక్కడ వరకు వచ్చే బస్సులు వచ్చి నీలక్కల్లుకు పోయేటి మట్టుకే వస్తాయి. ఆ నీలక్కల్ అంటే టూరిస్టులు ఈ వాహనాలు పెట్టుకొని వస్తారు కదా స్వాములు, బస్సులు కావచ్చు ప్రైవేట్ వెహికల్, వాళ్ళకు మటుకే అవకాశం బస్సు ఆడెక్కడము. మిగిలిన వాళ్ళు అయితే 2-3 కిలోమీటర్ల బస్ స్టాండ్ వరకు నడచాలి. ఇదొక్కరో కేరళ ప్రభుత్వం గమనించుకొని ఐప్ సాంగ్ కనపడుతున్నట్టు చూడండి, ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇదొక్కటి కేరళ ప్రభుత్వం గమనించుకొని స్వాములకి 3 కిలోమీటర్లు నడిచే కష్టం లేకుండా చేస్తే మటుకు చాలా బాగుంటుంది. మొత్తానికి మాల ధరించుంటాం కాబట్టి కష్టం అనిపిదు. ఇంకా వయసు మీద పడిన వాళ్ళు 60-70 ఏళ్ళ ముసలి కూడా వస్తుంటారు శబరిమలైకి, వాళ్ళందరికీ కూడా సులభంగా ఉంటుంది. ఇదొక్కటి కేరళ ప్రభుత్వం గ్రహిస్తే చాలా బాగుంటుంది. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు గ్రహించే వాళ్ళు అయితే ఎప్పుడో గ్రహించుంటారు. సరే, ఆ విషయం వదిలేద్దాం. పవిత్ర పంబా నది స్నానం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారన్నా చేయాలనేది ఆనవాయితీ. ఎంత పాపాలు చేసినా ఆ పంబా నదిలో మునిగి పవిత్రులవుతారు. అక్కడి నుంచి మంచి నడవడికలతో నడుచుకుంటారనేది అది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇంకైతే మేము ట్రావెలర్ వ్యాన్ తీసుకున్నాం కదా కొట్టాయంలో, ఎరిమేలు వీడియో తీసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కొట్టాయంలో మేము ట్రావెలర్ వ్యాన్ తీసుకొని 10 మంది బయలుదేరి వచ్చినాము. ఎరిమేలో చూసుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు డ్రాప్ చేశారు. ఇంకే పార్కింగ్ వచ్చి నీలక్కలలో పెట్టుకుంటాడు. ఇంకా మేము రిటర్న్ స్వామిని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడి నుంచి బస్సు ఎక్కి నీలక్కలలో దిగాలి. అది విషయము. ఈ వీడియో చూడండి. నెక్స్ట్ శబరిమలై వీడియో పెట్టినాక చూసినాక టోటల్ జర్నీ అయితే మీకు అర్థమవుతుంది. మొత్తం మాటలే చెప్తున్నాను, కొంచెం కష్టమైనా కూడా హ్యాపీగా వీడియో అయితే చూడండి. ఇంకా పంబా నది ఎంట్రన్స్, ఎప్పుడైతే ఈ హోటలు దాటుకొని పంబా నదికి ఎంటర్ అవుతామో అక్కడే మనకు మనసులో ఎంతో చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఆ వాతావరణం, ఆ పంబా నది వాతావరణం, ఇది మాలేసుకొని అక్కడికి వెళ్ళి చూసి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఆనందం అనిపిస్తుందో ఆ వాతావరణం. అక్కడి నుంచి శరణాలు, స్వాములు, ఎటు చూసినా స్వాములు, విపరీతమైన జనం ఉన్నారు. స్వాములు అయితే ఎటు చూసినా అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగుతుంటాయి స్పీకర్లు కావచ్చు. అక్కడ ఉండే మొత్తం అక్కడి నుంచి వాతావరణం ఫుల్ చేంజ్. రోడ్లో నుంచి ఈ పంబా నదికి దిగి వెళ్ళే ఈ డౌను వీడియో అయితే కంటిన్యూగా చూడండి, లాస్ట్ వరకు మంచి అనుభూతినిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అయితే లైక్ చేయండి. చూడండి ఎంతమంది స్వాములు ఉన్నారో కంటిన్యూగా. పోతే ఇక్కడ నేనే వీడియో సెల్ఫీతో యాడ్ అవుతున్నాను. వెనకాల ఎవరినైనా వీడియో తీయమంటే కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇరుముళ్ళు, వాళ్ళ సామాన్లు, వాళ్ళ లగేజ్లు, వాళ్ళు తొందరగా వెళ్ళి పైన జనం ఎక్కువ ఉన్నారు కదా దర్శనానికి వెళ్ళాలని మా బ్యాచ్ అంతా ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉన్నారు స్నానం చేసి. సరే, ఎవరిని ఇబ్బంది పడి తెలుసుకోకుండా నేనే సెల్ఫీలో యాడ్ అయ్యి ఇంకైతే పంబా నది మొత్తం, నది తీరం మొత్తం వీడియో తీశాను. చాలా బాగుంటుంది. వాటర్ కూడా బాగున్నాయి, కానీ ఇంకా బాగుంటాయి పారేటప్పుడైతే. ఎక్కువ పారేటప్పుడు పోలీసులు నీళ్ళలోకి పోనీరు, లేకపోతే బాగా ఈత ఆడచ్చు, కొద్దిసేపు స్పెండ్ చేయొచ్చు. పవిత్ర పంబా నదిలో ఎప్పుడు పవిత్రంగానే చూసుకోవాలి. అయ్యప్ప స్వామిని ఎంత గౌరవిస్తామో ఆ పంబా నదిని కూడా అంత గౌరవిస్తాము. పాతకాలం నాటి నుంచి ఒక పంచి, ఒక టవలు, ఒక షర్టు మనం వేసుకున్న దుస్తులు ఏమైనా కూడా నిలువు దోపిడిలాగా స్వామికి ఆ నది తీరంలో అర్పణ చేయాలి అనేది పాతకాలం నుంచి వచ్చే సాంప్రదాయము. కానీ అక్కడ పంబా నదిని పవిత్రంగా ఉంచాలని, క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ప్లాస్టిక్ రహితంగా ఏ విధంగా అయితే అక్కడ రూపొందించారో అదేవిధంగా స్వాములు పంచులు అవి నీళ్ళల్లో వదలొద్దని అణువణువున బోర్డులు వేసుంటారు, అణువణువున చెప్తుంటారు. అయినా స్వాములు వినరు. ఎందుకంటే ఏళ్లనాటి నుంచి వచ్చే సాంప్రదాయం అది మంచో చెడో తెలియదు, కానీ ఎప్పటి నుంచో ఉండే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండే ఆనవాయితీ కాబట్టి స్వాములు అయితే మాట వినకుండా నిలువు దోపిడి వాళ్ళ దుస్తులన్నీ అక్కడ వదిలేస్తారు. కొంతమంది ఈ కాలం జనరేషన్ చదువుకున్న వాళ్ళు ఎవరన్నా
జ్ఞానంతో ఆలోచిస్తే తప్పు లేదు. ఒకవేళ మనం వదిలేయాలనుకుంటే ఆ బట్టలు తెచ్చి మనం మునిగిన బట్టలు అక్కడ సైడు అన్ని బాక్సులు పెట్టుంటారు, ఆడేసేయచ్చు. మన మనసులో సాంప్రదాయాన్ని గౌరవించినట్టుంటుంది. ఆ నదిని సురక్షితంగా నాశనం చేయకుండా నీట్గా పెట్టినట్టు ఉంటుంది. ప్రభుత్వం చెప్పేది కూడా ఆ నదీ పరిసరాలని శుద్ధంగా ఉంచాలనే ఉద్దేశంతోనే, కాబట్టి మనము ఆ విషయాన్ని అయితే గౌరవించాలి. ఇకపోతే జనం ఇక్కడ ఎవరు బ్యాచ్ వాళ్ళది, ఎవరు సంతోషం వాళ్ళది. వచ్చినారా, స్నానం చేసినారా, ఇరుముడి ఇప్పుకున్నారా, గబగబా. నడసలేని వాళ్ళు చిన్నగా పోతారు, నడిచే వాళ్ళు స్పీడ్గా పోతారు. ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శించుకున్నామనే ఉంటుంది. వేరే థాట్, వేరే ఆలోచన ఏ స్వామికి ఉండదు అక్కడ. తిరిగి వచ్చినాకే వాళ్ళ ఫ్రెండ్సా, వాళ్ళ తమ్ముళ్ళ, బిడ్డల, వాళ్ళ ఇదే అనేది తిరిగి వచ్చినాక ఆలోచిస్తారు. కానీ ఒక్క నిమిషం కూడా ఆడ టైం వేస్ట్ చేయరు. ఎందుకంటే శబరిమలైకి మనం ఎక్కాలి. ఫస్ట్ అతి ఎక్కువ దాదాపు 4 కిలోమీటర్లు ఎక్కుడు ఉంటుంది. ఒకే ఎక్కుడు, ఎగశ్వాస వచ్చేస్తుంది ఎక్కడం. అది టెక్నిక్గా ఎక్కడ కూర్చోకుండా చిన్నగా ఎక్కితే చాలా సులభంగా ఎక్కచ్చు. నేను మా అబ్బాయి అయితే కరెక్ట్గా 1-10 నిమిషాలకైతే ఎక్కడ కూర్చోకుండా, పైన కూడా వీడియో తీయాలి కాబట్టి మా బ్యాచ్ని ఇబ్బంది పెట్టకూడదని, తొందరగా వెళ్ళాలని మేమైతే ట్రాక్టర్లు వెళ్ళే దారిలో, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు జనం ఎక్కువ ఉండడంతో, ట్రాక్టర్లు వెళ్ళే దారిలో వెళ్ళి మేము పోయినాము. అది శబరిమల వీడియోలో మీకు వస్తుంది. నేను ఆ టాపిక్ని మాటల్లో ఈ టాపిక్ తెచ్చేసాను. చూడండి, స్వాములంతా రిటర్న్ వచ్చి ఏడ తీరుతున్నారు. వీళ్ళకి కొంచెం టైం ఉంటుంది. ఏడు పనుకునే వాళ్ళంతా కూడా కొద్దిగా టైం ఉంటుంది వీళ్ళకి. ఆ బస్సులు పార్కింగ్ కార్డు ఉంటాయి, లేదు ఇంకోటి ట్రైన్లు వాళ్ళకి వేరే టైమింగ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చోగలుగుతున్నారు. ఈ బయట ఉండే వాళ్ళంతా టెన్షన్ మీద ఉండేవాళ్ళు, అంటే తొందరగా శబరిమలకి వెళ్ళాలనుకునేవాళ్ళు. ఈ బయట ఉండే వాళ్ళంతా తిరిగేవాళ్ళు. జనం అయితే విపరీతమైన క్రౌడ్. మెట్ల దారిలో పోయే వాళ్ళని ఈ ట్రాక్టర్ దారిలో రిటర్ను ఆ విధంగా వదులుతున్నారు. అది కూడా 3-4 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిప్పుతున్నారు మెట్ల దారిలో. దాదాపు మెట్ల దారి 7 కిలోమీటర్లు, 5 నుంచి 7 ఉంటే దాన్ని ఇంకొక 3 కిలోమీటర్లు ఎక్స్ట్రాలుగా పెంచి ఆ సర్కిల్లో తిప్పి అదనంగా పంపిస్తున్నారు. కొంచెం స్వాములు అయితే ఇబ్బంది పడుతున్నారు. అదేందనేది మీకు శబరిమల వీడియోలో తెలుస్తుంది. ఇక్కడొచ్చి ఎటు చూసినా స్వాములే కాబట్టి వాళ్ళు ఇరుముళ్ళు ఇప్పుకొని వాళ్ళు బిజీగా ఆ నెయ్యి టెంకాయని ఇప్పకుండా మిగిలిన 2 టెంకాయలు, ఒకటి వినాయకుడి కాడ, 2 పైన పడికట్ల కాడ టెంకాయ కొట్టడానికి అవి ఇప్పుకొని బ్యాగులు వేసుకొని జోలీలో అని ఎవరి పాటికి వాళ్ళు బిజీగా వాళ్ళు స్వామిని దర్శించుకోవడానికైతే స్పీడ్గా వెళ్తుంటారు. పోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది జనము
రూల్ పాటించడం తప్పులేదు. అది వాళ్ళ సెల్ యాప్లో బుక్ చేసుకోవాలనే ఈ సిస్టమ్ పెట్టారు. దర్శనం టైము బుక్ చేసుకోవాలి ముందే ఆన్లైన్లోనే. అది ఒక చిన్న విషయం ఏంటంటే డైరెక్ట్ అక్కడ తత్కాలని ఓపెన్ చేసి 1 నిమిషంలో 20 కౌంటర్లు ఉన్నాయి. 1 నిమిషంలోనే టికెట్ కొట్టిస్తున్నారు దర్శనానికి. దర్శనంకి టికెట్ లేదన్న మటుకు దయచేసి ఎవరు భయపడద్దండి. ఆ ఎదురుగా అక్కడికైనా పోయి తీసుకోవచ్చు, నో టెన్షన్ ఆ విషయంలో. నేను మా అబ్బాయికి చేయించినాను కాబట్టి తెలుసు. ఇకపోతే ఈ వీడియో విషయంలోకి వస్తే ఇంక నేను మా అబ్బాయి సెల్ఫీతో పంబా నదిని కొద్దిగా తీసుకొని, టైం లేదు మా బ్యాచ్ అరుస్తున్నారు, తొందరగా అయితే స్నానం చేసేసి మా వాడిదైతే అయిపోయింది, మా స్వామిది. ఇంకా నాది స్నానం చేసేసి ఇంకా తొందరగా అయితే ఆడ సరసరా రెడీ అయిపోవాలి. అరుస్తున్నారు బ్యాచ్లో, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అంతా ఒక బ్యాచ్గా పోయినాం కాబట్టి వాళ్ళకి తెలుసు నేను వీడియో తీసుకోవాలని. అయినా కూడా ఎవరి ఆలోచన అయినా కూడా పైన తొందరగా శబరిమల ఎక్కి సన్నిధానంగా చేరుకొని స్వామిని దర్శించుకోవాలనే ఉంటుంది. వేరే ఆలోచన, వేరే థాట్ ఏ స్వామికి ఏ మనిషికి కూడా మైండ్లో మెదలదు. చూడండి, అందరూ స్నానాలు చేస్తా ప్రశాంతంగా పంబా నదిలో. అద్భుతమైన పవిత్రమైన పంబా నది. వాటరు మీడియంగా ఉన్నాయి. ఈ పారితే చాలా బాగుంటాయి. పారితే పోలీసులు దిగనేరు. డిఫరెంట్ సిస్టమ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ఎటు చూసినా స్వాములే, దాదాపు కిలోమీటర్ మేర ఎటు చూసినా కూడా స్వాములు స్నానం చేస్తూ ఉంటారు. ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్తో, అద్భుతమైన సెక్యూరిటీతో కేరళ ప్రభుత్వం అడుగడుగున మనకు వాళ్ళు సేవ చేస్తుంటారు. తర్వాత వచ్చి ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ లేవు కాబట్టి వాటరు ఎప్పుడు హీట్ వాటరే. వాళ్ళు కాంచి ఆ వేర్లు వేసి రోజ్ కలర్లో ఉంటాయి వాటరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ శబరిమల వీడియోతో కలుసుకుందాం. ఓకే బాయ్. ఓం స్వామియే శరణమయ్యప్ప.